ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కారు పార్టీకి అధికారం పోవటంతో సారు కూడా కారు దిగేశారు. ఎన్నో ఆశలతో హస్తంగూటికి చేరారు. అధికార పార్టీలోకి వెళ్తే అన్నీ చక్కబెట్టుకోవచ్చని ఆయన అనుకుంటే అక్కడ మాత్రం సీన్ రివర్స్ ఉందట. ఇంకేముంది, హస్తం పార్టీలో హస్తవాసి బాలేదని తిరిగి సొంత గూటికి వెళ్లిపోదామనే ప్రయత్నంలో ఉన్నారట సదరు ఎమ్మెల్యే. ముందు తన అనుచరులను గులాబీ పార్టీలోకి పంపి క్లైమాక్స్ లో తాను కారెక్కేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకు ఎవరాయన? ఆయన పొలిటికల్ స్కెచ్ ఏంటి? గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? కాంగ్రెస్ లో ఇమడలేక కంటిన్యూ కాలేక ఇబ్బంది పడుతున్నారా? మంత్రి దామోదరతో గూడెంకు ఏమాత్రం పొసగడం లేదా? గూడెం మహిపాల్ రెడ్డి త్వరలో కారెక్కేందుకు రెడీ అవుతున్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న సిచ్యువేషన్ లో ఉన్నారట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్ చెరు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన గూడెం గో విత్ ది ఫ్లో అంటూ హస్తం పార్టీ గూటికి చేరి ఆగమాగమవుతున్నారట. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. అయితే 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయేసరికి కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్రమ మైనింగ్ కేసులు ఓవైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు, ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మహిపాల్ రెడ్డి. కేసుల బాధ నుంచి ఉపశమనం పొందుదామని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడ మహిపాల్ రెడ్డికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో రాజకీయ విభేదాలు ఒకవైపు, పార్టీ ఫిరాయింపుల కేసు మరోవైపు ఆయనను ఆందోళనకు గురి చేస్తున్నాయట. దీంతో పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారట మహిపాల్ రెడ్డి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్దాము అని ఆయన అనుకున్నా స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందట. పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కాటా శ్రీనివాస్, నీలం మధుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏమాత్రం పడడం లేదు. అంతేకాకుండా మంత్రి దామోదర రాజనరసింహకు మహిపాల్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా అంతగా సహకారం అందడం లేదని మహిపాల్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఏదో అనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరేదో జరుగుతోందని ఆయన తెగ మదన పడిపోతున్నారట. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వకుండా సైలెంట్ గా ఉన్నారని, ప్రచారం కూడా చేయలేదని చెప్తున్నారు. ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఫీల్ అవుతున్నారట మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మధ్యే తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగాలా, తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్లాలా అన్నదానిపైనే చర్చించారని తెలుస్తోంది. మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలా మంది తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్లు సమాచారం. ఆయన కూడా అనుచరుల అభిప్రాయంతో ఏకీభవించినట్లు చెప్తున్నారు. అయితే తాను కారెక్కే కంటే ముందు తన అనుచరులను బీఆర్ఎస్ పార్టీలోకి పంపించాలని డిసైడ్ అయ్యారట గూడెం. ఈ ప్లాన్ లో భాగంగానే పలువురు మాజీ ప్రజా ప్రతినిధులకు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పించారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా ఇంకా సుప్రీంకోర్టులో కేసు ఉంది, పెండింగ్ లో ఉండడంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నది తేలాక మహిపాల్ రెడ్డి తిరిగి పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులు ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే గూడెం మహిపాల్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.